హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో స్పానిష్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే రెడ్ క్వీన్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే యాంటోనియా అనే పేరు గల ఒక అమ్మాయి 4 అంతస్తుల భవనం పై నుంచి కిందకు దూకడానికి ట్రై చేస్తుంది. కానీ ఆమెకి కిందకు దూకే ధైర్యం మాత్రం ఉండదు. దీనికంటే ముందు చాలా సార్లు ప్రాణాలను తీసుకోవడం కోసం ట్రై చేసి ఉంటుంది, కానీ ప్రాణాలను తీసుకోలేకపోయి ఉంటుంది. అప్పుడు ఆ బిల్డింగ్ లోకి జాన్ అనే పేరు గల ఒక పోలీసు వస్తాడు. అతను యాంటోనియాని కలవడానికి వచ్చి ఉంటాడు. అతను స్టెప్స్ మీద నుంచి పైకి వెళుతూ ఉంటాడు. ఒక లావు మనిషి స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్ళడం అంత ఈజీ కాదు కదా. దాంతో అతను అలసిపోయి ఒక చోట కూర్చుని ఉంటాడు. అతని దగ్గరలో ఒక చిన్న అమ్మాయి జాన్ ని చూసి, నువ్వు లావుగా ఉన్నావు, అందువల్ల స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళలేకపోతున్నావు అని అంటుంది. నేనేం అంత లావు లేను, ఇతరుల కంటే నాకు ఎక్కువ శక్తి ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత జాన్ పైకి వెళ్లి చూడగా యాంటోనియా ఇంటి డోర్ ఓపెన్ లోనే ఉంటుంది. జాన్ వెంటనే ఇంటి లోపలికి వెళ్లి చూడగా యాంటోనియా అక్కడ కూర్చుని ఉంటుంది. యాంటోనియా జాన్ ని చూసి, మెంటర్కి నో అని చెప్పు, నేను అతని దగ్గరికి వెళ్ళను అని అంటుంది. దాంతో జాన్ వెంటనే తనని చూసి, నీకెలా తెలుసు అని అడుగుతాడు. అప్పుడు యాంటోనియా, నువ్వు ఒక పోలీసువి, నువ్వు ఏదో ఒక కష్టంలో ఇరుక్కున్నావు అని అంటుంది. దానికి జాన్ మాట్లాడుతూ, అలా నా ఫేస్ మీద రాసి ఉందా? నీ గురించి నాకు కూడా కొంచెం తెలుసు. అదేంటో నీ పక్కింటి వాళ్ళు నిన్ను ఇష్టపడరు. ఇప్పుడు నువ్వు సైలెంట్గా లేచి నాతో పాటు రా, వచ్చి ఆ మెంటర్ని కలువు, అంతే పని అయిపోతుంది. నీ ఇబ్బందుల్లో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. దానికి యాంటోనీ మాత్రం అస్సలు ఒప్పుకోదు. జాన్ వెంటనే యాంటోనీని చూసి, మన ఫస్ట్ మీటింగ్ అంతగా బాగోలేదని నాకు అనిపిస్తుంది, సరే అయితే నీ ఇష్టం అని అంటాడు. అప్పుడు యాంటోనియా, సరే అయితే నేనే వస్తాను, కానీ దానికంటే ముందు నేను అడగబోయే క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వు. ఒక సముద్రపు ఒడ్డు దగ్గర నువ్వు ఒక ఆయిల్ ప్లాంట్ లో కెప్టెన్ గా ఉన్నావనుకో. ఒక అర్ధరాత్రి ఒక ఆయిల్ ట్యాంకర్ చాలా వేగంగా నీ వైపు వచ్చి నిన్ను గుద్దబోతూ ఉంది అనుకో. నీతో పాటు అక్కడ ఒక 25 మంది ఉన్నారు అనుకో. ట్యాంకర్ మీద ఎంతమంది ఉన్నారో అది నీకు తెలియదు. మరి ట్యాంకర్ ని సముద్రంలో మునగనిస్తావా అని అడుగుతుంది. దానికి జాన్, నాకు కరెక్ట్ అనిపిస్తే నేను చేస్తాను. నేను వాటర్లోకి దూకి ఎంతమందిని కాపాడగలను అంతమందిని కాపాడతాను. ఒకవేళ నేను చనిపోయినా కూడా హ్యాపీగానే ఏదో ఒక మంచి చేసి చనిపోయాను కదా అని అనుకుంటాను అని అంటాడు. ఆ మాటలు విన్న యాంటోనియా అక్కడే మళ్ళీ కూర్చుంటుంది. దాంతో జాన్ అక్కడి నుంచి స్టెప్స్ ద్వారా కిందకి దిగబోతూ ఉండగా జాన్ కి మళ్ళీ, నాకు ఇంకొక క్వశ్చన్ కూడా సమాధానం కావాలి అని ఒక వాయిస్ వినబడుతుంది. అప్పుడు జాన్ యాంటోనియా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండడం గమనించి, నువ్వు కిందకి వెళ్ళడాన్ని నేను చూడలేదు అని అంటాడు. దానికి యాంటోనియా, నేను లిఫ్ట్ నుంచి వచ్చాను, అసలు నువ్వేం తప్పు చేశావు, దేనికోసం నన్ను తీసుకుని రమ్మని పంపించారు అని అడుగుతుంది. దానికి జాన్, 48 గంటలకు ముందు నేను ఒక అమ్మాయిని కలిశాను. తన బాయ్ ఫ్రెండ్ తనని బాగా కొట్టాడు. అప్పుడు నేనే వెళ్ళి ఆ అమ్మాయితో, ఇంకోసారి అతను నీ మీద చెయ్యి వెయ్యడు అని నమ్మకంగా చెప్పి, ఆ తర్వాత ఆ అమ్మాయిని తన ఇంటి దగ్గర వదిలేయడానికి వెళ్ళాను. ఆ తర్వాత రోజు నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళగానే అందరూ నన్నే చూస్తూ ఉన్నారు. ఆ రోజు మా అమ్మ బర్త్డే ఉంది, అందుకోసం నేను ఆమె కోసం ఒక గిఫ్ట్ ఇవ్వడానికి నేను కొన్న గిఫ్ట్ కూడా నా చేతిలోనే ఉంది. ఆ తర్వాత నా తోటి పోలీసులు నా నుంచి ఆ గిఫ్ట్ ని తీసుకుని నన్ను అరెస్ట్ చేశారు. నేను నిన్న హెల్ప్ చేయడానికి వెళ్ళిన ఆ అమ్మాయి అప్పుడు పోలీస్ స్టేషన్ లోనే ఉంది. ఆ తర్వాత నా సీనియర్స్ నా దగ్గరికి వచ్చి నన్ను బాగా తిట్టి నాకు ఒక సీసీటీవీ ఫుటేజ్ ని చూపించారు. ఆ ఫుటేజ్ లో నేను ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కార్ లో డ్రగ్స్ ని పెడుతూ ఉన్నది మొత్తం రికార్డ్ అయి ఉంది. నేను కేవలం ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ని అరెస్ట్ చేయడం కోసమే ఇదంతా చేశాను. ఆ తర్వాత నేను నా సీనియర్ ఆఫీసర్ ని, ఈ వీడియోని రికార్డ్ చేసింది ఎవరు అని అడిగాను. అప్పుడు నా సీనియర్ ఆఫీసర్, నువ్వు ఎవరికైతే సహాయం చేశావో ఆ అమ్మాయే ఈ వీడియోని తీసుకుని వచ్చింది అని చెప్పింది. ఆ విధంగా నేను ఒక అమ్మాయికి హెల్ప్ చేసే ప్రాసెస్ లో ఒక క్రూరమైన లంచగొండి పోలీస్ ఆఫీసర్ ని అయ్యాను. ఈ రోడ్డు మీద పడి బ్రతికే అమ్మాయిల వల్ల నాకు ఇప్పుడు 10 years శిక్ష పడవచ్చు. ఆ తర్వాత నా సీనియర్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
తర్వాత కొన్ని గంటలకి నా దగ్గరికి మెంటర్ వచ్చి నన్ను చూసి, నేను నిన్ను ఈ సమస్య నుంచి బయటికి తీసుకురాగలను, కానీ నువ్వు దానికి బదులుగా నా కోసం ఒక పని చెయ్యాలి. నేను కూడా కష్టాల్లో ఉన్నాను, నేను ఒక హంతకుడిని పట్టుకోవాలనుకుంటున్నాను, అతన్ని పట్టుకోవడానికి నువ్వు నాకు సహాయం చెయ్యాలి, నువ్వు యాంటోనీని ఇక్కడికి తీసుకునిరా అని చెప్పాడు. నేను అతనితో నా గన్ను నా బ్యాడ్జ్ తిరిగి ఇవ్వమని, నా రికార్డ్స్ అన్నీ కూడా క్లియర్ చెయ్యండి అని చెప్పాను. కానీ అతను నా బ్యాడ్జ్ అయితే ఇచ్చాడు, కానీ మిగతావి పని పూర్తయిన తర్వాత ఇస్తా అన్నాడు. నీ ఐక్యూ లెవెల్ 242 ఉందని నాకు అతను చెప్పాడు. నార్మల్ హ్యూమన్ కంటే చాలా ఎక్కువ, అంటే ప్రపంచంలో తెలివైన వ్యక్తివి నువ్వే అని చెప్తాడు. ఆ తర్వాత యాంటోనియా నువ్వు మంచి పోలీసు అని అడుగుతుంది. దానికి జాన్ నీ ఆలోచనల కంటే మంచి పోలీసుని అని చెప్తాడు. ఆ తర్వాత యాంటోనియా జాన్ తో కలిసి బయటికి వెళ్లి జాన్ కారు దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చెయ్యి అని అంటుంది. దాంతో జాన్ ఈ కారే నాది అని నీకెలా తెలిసింది అని అడుగుతాడు. దానికి యాంటోనియా మాట్లాడుతూ ఇది మెంటర్ కార్, నాకు అతని కార్ నెంబర్ గుర్తుంది అని చెప్తుంది. మరో పక్క కార్లా మరియు అతని తండ్రి అయినటువంటి రామోన్ ఇద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు. అంటే దాని అర్థం వాళ్ళ మధ్య ప్రేమ లేదని కాదు. రోమన్ ఆ రోజు లండన్ కి వెళ్ళబోతూ ఉంటాడు. కార్లా అక్కడి నుంచి తన హార్స్ దగ్గరికి వెళ్తుంది. కార్లా ఆ గుర్రాన్ని చాలా ప్రేమిస్తూ ఉంటుంది. కార్లా తన డ్రైవర్ ని చూసి కారుని నెమ్మదిగా డ్రైవ్ చెయ్యి, ఆ శబ్దం వల్ల నా గుర్రం ఇబ్బంది పడకూడదు అని చెప్పి కార్లా ఆ హార్స్ ని ఇంటికి తీసుకుని వెళ్తుంది. మరో పక్క జాన్ మరియు యాండ్రియా ఒక విఐపి ఏరియాకి వెళ్తారు. అదే వాళ్ళని రమ్మని చెప్పిన ఆ వ్యక్తి ఎక్కడైతే ఉంటాడో ఆ ప్లేస్ లోపలికి వెళ్ళడానికంటే ముందే జాన్ ఐడిని అక్కడ చెక్ చేస్తారు. అక్కడికి ఎదురుగా కనిపించే కొండ మొత్తం కూడా పూర్తిగా విఐపిలదే అయి ఉంటుంది. ఈ విఐపి ఏరియా లోపల ఇంకొక విఐపి ఏరియా, అంటే ఆనియన్స్ కు ఉండే లేయర్స్ లాగా అన్నమాట. ఒక లేయర్ ఓపెన్ చేస్తే ఇంకొక లేయర్ అన్నమాట. ఆ తర్వాత జాన్ మరియు యాండ్రియా లారా ఎంబ ఇంటి దగ్గరికి వెళ్తారు. జాన్ కారులో నుంచి బయటికి దిగుతాడు, కానీ యాంటోనియా మాత్రం కారులోనే కూర్చుని ఉంటుంది. ఆ తర్వాత జాన్ వెళ్లి ఆ మెంటర్ ని కలుస్తాడు. మెంటర్ జాన్ ని చూసి నువ్వు ఆమెను తీసుకుని వస్తావని నాకు తెలుసు, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్తాడు. అప్పుడు జాన్ మెంటర్ తో ఫ్రెండ్, నేను మీ పార్సల్ ని డెలివరీ చేశాను, ఇప్పుడు నేను వెళతాను అని అంటాడు. దానికి మెంటర్ నీ పని ఇంకా అయిపోలేదు, అర్థం చేసుకునేవాడికి సైగ చేస్తే సరిపోతుంది అని చెప్తాడు. కార్లో కూర్చుని ఉన్న యాంటోనియా అందరి బిహేవియర్స్ ని నోటీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సడన్ గా యాంటోనికి తను కూర్చుని ఉన్న కారు మీద ఎవరో దూకినట్లుగా శబ్దం వస్తుంది. అది విని యాంటోనియా చాలా భయపడుతూ ఉంటుంది, ఎందుకంటే అక్కడికి ఒక కోతి వచ్చి ఉంటుంది. కానీ ఆ కోతి కేవలం యాంటోనియాకి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. మెంటర్ యాంటోనియా దగ్గరకు వచ్చి మెడిసిన్ ఇవ్వగా అప్పుడు యాంటోనియా సైలెంట్ అవుతుంది. ఆ తర్వాత యాంటోనియా మెంటర్ ని చూసి నీకు దాని గురించి తెలిసిందా అని అడుగుతుంది. దానికి మెంటర్ అది కేవలం నీ భ్రమ అని అంటాడు. అప్పుడు యాంటోనియా తనకైన గాయాన్ని మెంటర్ కి చూపించి ఇది నా భ్రమణ అని అడుగుతుంది. దానికి మెంటర్ అది ఒక నేరస్తుడు, ఆ రోజు తప్ప ఇంకెప్పుడు అది కనిపించలేదు అని చెప్తాడు. మెంటర్ దేని గురించి మాట్లాడుతున్నాడో మీకు ముందు ముందు తెలుస్తుంది. ఆ తర్వాత యాంటోనియాని ఆ ఇంటి లోపలికి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత మెంటర్ జాన్ ని చూసి ఇక్కడ నువ్వు చూసినవన్నీ విన్నవన్నీ కూడా చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచడం నీ బాధ్యత అని చెప్తాడు. ఆ తర్వాత యాంటోనియా లివింగ్ ఏరియా దగ్గరికి వెళ్తుంది. అక్కడ సోఫా మీద ఒక చనిపోయిన బాలుడు కూర్చుని ఉంటాడు. ఆ అబ్బాయి ముక్కు పై భాగం అంతా కూడా మాయమై ఉంటుంది. అప్పుడు యాంటోనియా కళ్ళు మరియు ముక్కు బౌల్లో ఉన్నాయి, ఆ కట్ చేసిన తల భాగం మాత్రం లిక్విడ్ నైట్రోజన్ లో ఉంచబడి ఉంది అని చెప్తుంది. అప్పుడు అక్కడే ఉన్న ఒక ఫోరెన్సిక్ డాక్టర్ అయినటువంటి ఎలీనా బాడీ పాడవ్వకుండా ఎంత టెంపరేచర్ తగ్గించి పెట్టాలో అలానే పెట్టారు అని చెప్తుంది. జాన్ వెంటనే ఒక ఫోటోని చేత్తో పట్టుకుని ఇతను ఎవరో అని అడుగుతాడు. దానికి మెంటర్ ఇతను లారా కొడుకు అని చెప్తాడు. ఆ మాటలు విన్న జాన్ ఈ విధంగా ఆలోచిస్తూ ఉండడాన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అని అంటాడు. దానికి మెంటర్ మనలాంటి వాళ్ళే ఆలోచిస్తారు, ఈమె ఇంకా వేరేది కూడా చేస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత యాంటోనియా ఆ అబ్బాయి బాడీని చాలా కాన్సన్ట్రేట్ చేసి చూసి అసలు అక్కడ ఏం జరిగి ఉంటుందో ఒక ఇమాజినేషన్ చేసుకుంటుంది. మెంటర్ యాంటోనియాని చూసి చావుకి గల కారణం ఏమిటి అని అడుగుతాడు. దానికి యాంటోనియా హైపో వెలోమో షాక్ అని చెప్తుంది. ఆ మాటలు విన్న జాన్ అదేమిటి అని అడుగుతాడు. దానికి యాంటోనియా అంతకుడు ఈ అబ్బాయి బాడీలో ఉన్న బ్లడ్ ని అంతటిని కూడా బయటికి తీసేశాడు, ఆ అబ్బాయిని చాలా మెల్లమెల్లగా కావాలనే చంపేశారు, ఆ అబ్బాయి చావు చాలా పెయిన్ఫుల్ గానే ఉండి ఉంటుంది,
కానీ ఈ అబ్బాయి అసలు పెయిన్ఫుల్ ఫీల్ అవ్వలేదు. విక్టిమ్ చనిపోతున్నాడు అనే విక్టిమ్ కి తెలియాలి అని ఆ అంతకుడు అనుకున్నాడు అని చెప్తుంది. ఆ తర్వాత జాన్ మరియు మెంటర్లు అక్కడి నుంచి బయటికి రాగానే జాన్ వెంటనే మెంటర్ ని చూసి ఈ మర్డర్ గురించి పోలీసులకి ఎందుకు తెలియలేదు అని ఆ మెంటర్ ని అడుగుతాడు. దానికి మెంటర్ సమాధానం చెప్తూ మనమే పోలీసు వాళ్ళం అని అంటాడు. దానికి జాన్ లారాకి తప్ప ఈ మర్డర్ గురించి ఎవరికీ తెలియదు, ఎవరికీ తెలియకూడదనే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది అంటే దాని అర్థం నువ్వు ధనవంతుల మురికిని క్లీన్ చేస్తూ ఉంటావు అని అంటాడు. దానికి మెంటర్ ఒకవేళ అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ముందు అర్హత సంపాదించు అని అంటాడు. మరోవైపు క్లారా తన ఇంటికి వెళుతూ తన కొడుకుతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు క్లారా డ్రైవర్ కార్ ని స్టాప్ చేసి ముందు రోడ్డు మీద వర్క్ నడుస్తుంది అని చెప్పి కార్ ని వేరే దారిలోకి తిప్పుతాడు. మరోపక్క ఆ సమయంలో కూడా యాంటోనియా ఆ లారా ఇంట్లో మర్డర్ గురించి చిన్న చిన్న విషయాల్ని కూడా సెట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత యాంటోనియా డాక్టర్ ని చూసి కొన్ని టెస్ట్లని మళ్ళీ చెయ్యించాలి, ఆ టెస్ట్లు కరెక్ట్ గా టెస్ట్ అవ్వలేదు అని చెప్తుంది. అప్పుడు మెంటర్ వెంటనే యాంటోనియాని చూసి నీకు ఇంకా ఏం తెలిసింది అని అడుగుతాడు. దానికి యాంటోనియా ఆ అంతకుడు సేమ్ ఇలాగే ఇంకా మర్డర్స్ చేస్తాడు, అతను లారా కొడుకుని ఇక్కడ చంపలేదు, అంతకుడు చాలా టైట్ సెక్యూరిటీని బైపాస్ చేసి ఆ శవాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడు, ఆ అంతకుడు ఈ అబ్బాయిని చంపడానికి తన టైం ని ఎక్కువగా కేటాయించాడు, లైఫ్ లో ఇలాంటి ప్లానింగ్ అసలు చూడలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో మెంటర్ వెంటనే తన మనిషిని చూసి యాంటోనియాని ఇంటి దగ్గర వదిలిపెట్టిరా అని చెప్తాడు. ఆ తర్వాత మెంటర్ జాన్ ని కూడా ఇంటికి వెళ్లిపోమని చెప్తాడు. జాన్ తన ఇంటికి వెళ్లి తన అమ్మని లేపి బర్త్డే విషెస్ చెప్పి తన అమ్మ కోసం తను తీసుకువచ్చిన ఆ గిఫ్ట్ ని ఇస్తాడు. జాన్ తన అమ్మకి బర్త్డే గిఫ్ట్ గా ఒక స్టాట్యూని కొని తీసుకుని వచ్చి ఉంటాడు. మరో పక్క కార్లా డ్రైవర్ కార్లాతో మనం దారి తప్పిపోయామని చెప్పి కారుని ఒక చోట ఆపి కారు దిగి ముందుకు వెళ్ళగా డ్రైవర్ కి ఒక వ్యక్తి కనిపిస్తాడు. డ్రైవర్ ఆ వ్యక్తిని దారి అడగడానికి వెళ్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, లారా కొడుకుని చంపిన కిల్లర్. మరోపక్క యాంటోనియా హాస్పిటల్ కి వెళ్తుంది. ఎందుకంటే ఆ హాస్పిటల్లో యాంటోనియా హస్బెండ్ అడ్మిట్ అయ్యి తన కోమాలో ఉంటాడు. యాంటోనియా తన హస్బెండ్ రూమ్ లో కూర్చుని ఆ కేసుని స్టడీ చేయడం మొదలు పెడుతుంది. మరోవైపు కార్లా పరిగెత్తుతూ అడవి లోపలికి వచ్చి దారి తప్పి ఉంటుంది. ఆ కిల్లర్ కార్లాని ఫాలో అవుతూ అక్కడికి కూడా వస్తాడు. కార్లా ఆ కిల్లర్ శబ్దం విని మళ్ళీ పరిగెట్టడం స్టార్ట్ చేస్తుంది. అలా పరిగెడుతూ ఒక బిల్డింగ్ ని చూసి బిల్డింగ్ దగ్గరకు వెళ్లిన కార్లా ఆ బిల్డింగ్ బయట నిలబడి హెల్ప్ చేయమని గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత కార్లా అక్కడ ఉన్న రాక్స్ ని ఎక్కుతూ ఉండగా ఆ కిల్లర్ కార్లాని పట్టుకుని స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు. అక్కడతో ఫస్ట్ ఎపిసోడ్ పూర్తవుతుంది. రెండవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆ కిల్లర్ కార్లా హెయిర్ ని కట్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కార్లా నాన్న ప్రైవేట్ జెట్ లో జర్నీ చేస్తూ కార్లాకి కాల్ చేస్తాడు. కార్లా ఫోన్ ని ఆ కిల్లర్ లిఫ్ట్ చేసి నీ కూతురు ఇప్పుడు నా కస్టడీలో ఉంది, నేను నీ కూతుర్ని కిడ్నాప్ చేశాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న కార్లా నానైనటువంటి రామోన్ నువ్వు ఎవరి మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నావో వాళ్ళ గురించి నీకు అసలు ఐడియా ఉందా అని అంటాడు. దానికి ఆ కిల్లర్ మాట్లాడుతూ నీకు ఐడియా లేదు, అసలు నీ కూతురు పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు అని అంటాడు. ఆ మాటలు విన్న కార్లా నానైనటువంటి రామోన్ నీ రేట్ ఎంతో చెప్పు అంటాడు. దానికి ఆ కిల్లర్ మాత్రం నేను నీకు పెయిన్ ని కలిగించాలనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడే మెంటర్ జాన్ కి కాల్ చేసి జాన్ ని నిద్రలో నుంచి లేపి రోమోన్ కూతురు కిడ్నాప్ అయ్యింది, నీకు ఒక లొకేషన్ ని పంపిస్తున్నాను, ఎగ్జాక్ట్ గా 45 minutes తర్వాత ఆ లొకేషన్ దగ్గరికి వచ్చి నన్ను కలువు అని చెప్తాడు. జాన్ వెంటనే స్నానం చేసి బాగా రెడీ అయ్యి మెంటర్ చెప్పిన ప్లేస్ కి వెళ్తాడు. అప్పుడు మెంటర్ జాన్ ని చూసి ప్రాజెక్ట్ పేరు రెడ్ క్వీన్, నువ్వు చాలా సంవత్సరాల నుంచి పోలీస్ జాబ్ చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు చూసి వినలేని ఘోరమైన అపరాధాలు మన దేశంలో జరుగుతున్నాయి, వాటికి అసలు రికార్డ్స్ కూడా ఉండవు, ఈ అపరాధం చేసే ఆ అంతకులు మన మధ్యలో కూడా ఉంటారు, అలాంటి వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళ వ్యవహారాల్ని అనుసరించి చట్టం నుంచి రహస్యంగా ఉండి పని చెయ్యాలి, రెడ్ క్వీన్ ప్రాజెక్ట్ పూర్తిగా మోసం, యాంటీనియా ఇంతకు ముందు మాతోనే వర్క్ చేసేది కానీ తను తన పనిని వదిలేసింది అని చెప్తాడు. అది విన్న జాన్ అయితే వేరే వాళ్ళని వెతుకు అని చెప్తాడు. దానికి మెంటర్ యాంటోనియా మనకి చాలా అవసరం, ఇప్పటి నుంచి ప్రతి క్షణం నువ్వు తన పక్కనే ఉండాలి, నీలో ధైర్యము మరియు పిరికితనం రెండూ ఉన్నాయి, యాంటోనియాకి అవసరం ఉన్నప్పుడల్లా ఈ టాబ్లెట్స్ ని తనకి ఇస్తూ ఉండాలి అని చెప్పి జాన్ కి ఒక కార్ కీస్ ఇచ్చి గ్లవ్ బాక్స్ లో గన్ను కూడా ఉంది అని చెప్తాడు. మరో పక్క ఆ కిల్లర్ తన ఫాదర్ నేమ్ మీద ఒక లెటర్ ని రాస్తూ ఉంటాడు. ఆ లెటర్ లో నేను బ్యాడ్ పర్సన్ ని కాను, నేను నిద్రపోను కూడా, ఎందుకంటే
ఎందుకంటే నన్ను జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. అమ్మా నాన్నల పాపం భారం కాదని నేను అర్థం చేసుకున్నా నానా. ఇవి ఎండ్ అవ్వవు, పెరుగుతూనే ఉంటాయి. అవి మనల్ని వదలవు అని రాస్తాడు. అదే టైంలో క్లారా అరవడాన్ని ఆ కిల్లర్ టీవీలో చూస్తాడు. ఆ తర్వాత క్లారా నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉండగా ఆ కిల్లర్ ఒక రాడ్ ని తీసుకుని వెళ్లి డోర్ ని గట్టిగా కొడుతూ క్లారాని నిద్రపోనివ్వకుండా చేస్తాడు. ఆ శబ్దం విని క్లారా భయపడిపోయి గట్టిగా అరుస్తూ ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆ కిల్లర్ తిరిగి తన టేబుల్ దగ్గరికి వెళ్ళి నేనిప్పుడు ముందుట్లాగా బలహీనుడిని కాదు, నా ఈ కొత్త రూపాన్ని చూసి మీకు సంతోషం కలుగుతుంది అని రాస్తాడు. మరోవైపు జాన్ యాంటోనియా హస్బెండ్ అడ్మిట్ అయి ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఉన్న నర్సు జాన్ని చూసి ఆ యాంటోనియా హస్బెండ్ బుల్లెట్ తగలడం వల్ల కోమాలోకి వెళ్ళాడు, అతను ఇక తిరిగి స్పృహలోకి రాడు అని చెప్తుంది. జాన్ వెంటనే యాంటోనియా దగ్గరికి వెళ్తాడు. అప్పుడు యాంటోనియా జాన్ ని చూసి ఇక్కడ వద్దు, ఏదైనా కేఫ్ లో మాట్లాడదామని అంటుంది. కేఫ్ లోకి వెళ్ళిన తర్వాత యాంటోనియా జాన్ ని చూసి ఎవరు కిడ్నాప్ అయ్యారు అని అడుగుతుంది. దానికి జాన్ ఎవరో కిడ్నాప్ అయ్యారనే విషయం నీకెలా తెలుసు అని అడుగుతాడు. దానికి యాంటోనియా నిన్న మనం చూసింది అనవసరమైనది కాదు, అది ఒక ఫస్ట్ స్టెప్, కిడ్నాప్ ఇంకా జరగాల్సి ఉంది అని చెప్తుంది. అప్పుడు జాన్ యాంటోనియాని చూసి క్లారా కిడ్నాప్ అయ్యింది, తన తండ్రి ఒక ధనవంతుడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న యాంటోనియా దానికి యాంటోనియా ఆ కిల్లర్ ఇవేమీ పట్టించుకోడు, ఈమె కూడా చనిపోతుంది, నేను దీన్ని ఆపాలి అనుకోవడం లేదు, ఎందుకంటే మళ్ళీ ఆ లైఫ్ లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. ఆ మాటలు విన్న జాన్ ఆమెను చూసి ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు, ఒక కొడుకు తన తల్లిని కోల్పోవడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అని అంటాడు. ఆ మాటలు విన్న యాంటోనియా సైలెంట్ అయ్యి బాధపడుతూ ఉంటుంది. అది చూసిన జాన్ యాంటోనియా మీద చెయ్యి వేసి ఓదార్చడానికి ట్రై చేస్తాడు. అప్పుడు యాంటోనియా నన్ను టచ్ చెయ్యకు, నా మీద చెయ్యి వెయ్యకు అని చెప్పి తన బట్టలు మార్చుకోవడం కోసం ఇంటికి వెళుతూ ఉండగా జాన్ తనని ఆపి యాంటోనియాని వెంటనే మెంటర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు మెంటర్ క్లారా నాన్న తన ఇంటికి యాంటీ కిడ్నాపింగ్ టీమ్ ని పిలిపించాడు, కానీ మనల్ని వాళ్ళ లాయర్ తన తరపున పిలిపించాడు, నేను వాళ్ళకి మీరిద్దరూ ఒక ఇంటర్పోల్ ఆఫీసర్స్ అని చెప్పాను, అక్కడ మీరు ముందు జరిగిన ఆ హత్య గురించి ప్రస్తావన తీయకండి అని చెప్తాడు. ఆ తర్వాత జాన్ మరియు యాంటోనియా కలిసి ఆ క్లారా ఇంటి దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆల్రెడీ ఆ యాంటీ కిడ్నాపింగ్ టీం ముందే వచ్చి ఉంటుంది. ఆ టీం ఇన్ఛార్జ్ పేరు పారా, అతనికి జాన్ ముందు నుంచే తెలిసి ఉంటుంది. వాళ్ళు ఆ క్లారా ఫాదర్ అయినటువంటి రామోన్ ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కానీ యాంటోనియా అక్కడ తన మైండ్ తో ఆలోచించడం మొదలు పెడుతుంది. యాంటోనియా ఆ ఇంట్లో మొత్తం తిరిగి క్లారా ఆ ఇంట్లో ఏమేం చేసిందో అన్ని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత యాంటోనియా ఆ క్లారా బెడ్రూమ్ లోకి వెళ్లి తన సామాన్లన్నిటినీ కూడా సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఆ వెంటనే యాంటోనియా మిస్టర్ రామోన్ దగ్గరికి వెళ్లి కిడ్నాప్ చేసిన వ్యక్తి మిమ్మల్ని ఏం డిమాండ్ చేశాడు అని అడుగుతుంది. కానీ దానికి రామోన్ యాంటోనియాకి అసలు ఏమీ ఆన్సర్ ఇవ్వడు. అక్కడే ఉన్న రామోన్ లాయర్ అతను కేవలం అతని పేరు ఈజీ క్విల్ అని చెప్పాడు అని అంటాడు. అది విని మిస్టర్ రామోన్ కి కోపం వచ్చి అక్కడ ఉన్న అందరినీ కూడా అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తాడు. ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోయేటప్పుడు జాన్ వెంటనే ఆ యాంటోనియాని చూసి ఈజీ క్విల్ అంటే అర్థం ఏమిటి అని అడుగుతాడు. దానికి యాంటోనియా దాని అర్థం భగవంతుడు నా శక్తి అని చెప్తుంది. కానీ బయట నిలబడి ఉన్న ఒక వ్యక్తి మాత్రం జాన్ని యాంటోనియాని బయటికి వెళ్ళనివ్వడు. అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ పారా వచ్చి యాంటోనియాని చూసి అసలు నువ్వు ఎవరు, నాకు జాన్ ముందు నుంచే తెలుసు అని అడుగుతాడు. దానికి యాంటోనియా ఇన్స్పెక్టర్ నేను కూడా యాంటీ కిడ్నాపింగ్ టీంలో కలిసి పని చెయ్యాలి, నేను ఇలాంటి కేసులో పని చేస్తున్నాను, ఇతను నా గైడ్ అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ నీ గైడ్ ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. మరోవైపు క్లారా ఆ చీకటి గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. డోరు బయట ఎవరో నిలబడి ఉన్నారు అని క్లారా గమనిస్తుంది. దాంతో క్లారా నాకు వాటర్ కావాలి, అయినా నువ్వు నన్ను ఎందుకు అసలు పడుకోనివ్వడం లేదు అని అడుగుతుంది. బయట ఉన్న ఆ కిడ్నాపర్ నేను కేవలం ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, అది నీ పాస్వర్డ్, నేను నీ ఫోన్ ని మరియు క్లౌడ్ ని రెండింటినీ చూడాలి అని అంటాడు. కానీ క్లారా పోలీసులు నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రాబోతున్నారు, నువ్వు భయపడిపోయి ఉన్నావు, ఎందుకంటే నువ్వు ఏదో ఒక క్లూని ఖచ్చితంగా వదిలేసి ఉంటావు అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఆ కిల్లర్ చిన్న విండోని ఓపెన్ చేసి లోపల పెట్రోల్ ని పోస్తాడు. పెట్రోల్ పోసి వెంటనే అగ్గి పుల్లని వెలిగించగానే క్లారా భయపడిపోయి ఆ కిల్లర్ కి తన పాస్వర్డ్ ని చెప్తుంది.
అప్పుడు ఆ కిల్లర్ నా పేరు ఈజిక్విల్ అని చెప్తాడు. మరోపక్క యాంటోనియా జాన్కి క్లారా హస్బెండ్ ఫోటోని చూపించి ఈమె హస్బెండ్కి తన వైఫ్ కిడ్నాప్ అయిందనే విషయం తెలిసి ఉండదనిపిస్తుంది. ఎందుకంటే తన హస్బెండ్కి ఈ కిడ్నాప్ అయిన మహిళ తన గురించి ఏ విషయాలు చెప్పదు అని అంటుంది. ఆ మాటలు విన్న జాన్ వెంటనే యాంటోనియాని చూసి నీకెలా తెలుసు అని అడుగుతాడు. దానికి యాంటోనియా క్లారా పర్సనాలిటీ అలాంటిదే, తను ప్రతిసారి కూడా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. తనకి తన జుట్టు అంటే చాలా ఇష్టం. తను ఎప్పుడూ కూడా తన ఫేక్ చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అసలు అలాంటి చిన్నతనం ఆమెకి అసలు లేదు. తన కొడుకు అంటే తనకి చాలా ఇష్టం. తను తన నాన్న నీడ నుంచి పక్కకు వచ్చి తన సొంతంగా గుర్తింపుని తయారు చేసుకోవాలి అనుకుంటూ ఉంటుంది. ఆమెకి చీకటి అంటే చాలా భయం. ఆమె సామాన్లన్నీ చూసినప్పుడు నాకు ఈ విషయాలు తెలిసాయి. ఆమె పాస్వర్డ్ మొవిగ్వాన్. ఈ పాస్వర్డ్ ఆమె కబోర్డ్ లో ఉన్న ఒక పేపర్ స్లిప్ మీద రాసి ఉంది అని. ఆ తర్వాత యాంటోనియా వెంటనే క్లారా ఫోన్ ని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ కిల్లర్ క్లారా పాస్వర్డ్ ని అప్పటికే చేంజ్ చేసేసి ఉంటాడు. అప్పుడు జాన్ ఇప్పుడైతే మనం ఆ క్లారా హస్బెండ్ ని కలవాల్సిందే అంటాడు. మరో పక్క ఆ కిల్లర్ కి క్లారా కొడుకు గురించి తెలుస్తుంది. ఆ తర్వాత ఆ కిల్లర్ ఒక ఇనుప రాడ్ ని తీసుకుని క్లారా రూమ్ దగ్గరికి వచ్చి ఆ డోర్ ని గట్టిగా కొడుతూ ఉంటాడు. మరో పక్క జాన్ మరియు యాంటోనియా కలిసి క్లారా హస్బెండ్ దగ్గరికి వెళ్తారు. అతను ఒక హోటల్ ని రన్ చేస్తూ ఉంటాడు. క్లారా హస్బెండ్ మాట్లాడుతూ నేను నా వైఫ్ ని చాలా ప్రేమించేవాడిని, కానీ అందరూ నేను ఆమె వెనకాల ఉన్న ఆస్తిని ప్రేమించేవాడిని అనుకునేవారు. క్లారాకి కేవలం 2 విషయాలంటే చాలా ఇష్టం. ఒకటి తన కొడుకు, రెండవది తన గుర్రం అని చెప్తాడు. ఆ తర్వాత జాన్ మరియు యాంటోనియా కలిసి క్లారా కిడ్నాప్ అయిన అదే అడవికి వెళ్తారు. యాంటోనియా క్లారా తన కారు నుంచి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చింది అని చెప్తుంది. ఆ తర్వాత జాన్ మరియు యాంటోనియా కలిసి ఒక ఎత్తైన ప్రదేశం దగ్గరికి వెళ్తారు. అప్పుడు యాంటోనియా అటువైపు చాలా దోమలు ఉన్నాయి, మనం అక్కడికే వెళ్ళాలి అని చెప్తుంది. ఇసిక్వెల్ కూడా క్లారా కారు దగ్గరికి వచ్చి అక్కడ సాక్ష్యాల్ని నాశనం చేయడానికి వచ్చి ఉంటాడు. ఇంతలోనే అక్కడికి జాన్ మరియు యాంటోనియా రీచ్ అవుతారు. జాన్ తన పాకెట్ లో నుంచి గన్నుని బయటికి తీస్తాడు. అదే సమయంలో యాంటోనియాకి క్లారా కారు డ్రైవర్ శవం కనిపిస్తుంది. ఆ శవం మీద చాలా దోమలు ఈగలో తిరుగుతూ ఉంటాయి. అలాగే వాళ్ళకి క్లారా చనిపోయిన గుర్రం కూడా కనిపిస్తుంది. ఇంతలోనే అక్కడికి ఆ కిల్లర్ కూడా కారులో వచ్చి యాంటోనియాని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ జాన్ యాంటోనియాని కాపాడుతాడు. ఆ తర్వాత జాన్ కారు మీద ఫైరింగ్ చేస్తాడు. ఆ తర్వాత యాంటోనియా తన కారుని తీసుకుని వచ్చి జాన్ ని కూర్చోమని చెప్పి ఆ కిల్లర్ కారుని ఫాలో చేస్తూ ఉంటుంది. కిల్లర్ కారు దుమ్ము లేపుకుంటూ వెళుతూ ఉంటుంది. అప్పుడు జాన్ అసలేమీ కనిపించడం లేదు, నువ్వెలా కారుని నడుపుతున్నావు అని అడుగుతాడు. దానికి యాంటోనియా నాకు ఈ దారి గుర్తుంది అని చెప్పి ఆ కిల్లర్ కారునే తరుముకుంటూ అడవిలో నుంచి హైవే మీదకి ఎక్కుతారు. అప్పుడు యాంటోనియా ఆ కిల్లర్ కారు స్పీడ్ 295, మన కారు స్పీడ్ 225, కానీ అతను 220 కంటే ఎక్కువ నడపడానికి ట్రై చెయ్యడు అని చెప్తుంది. అప్పుడు మళ్ళీ యాంటోనియాకి ఆ కోతి కనిపిస్తుంది. యాంటోనియా వెంటనే జాన్ ని చూసి నాకు నా టాబ్లెట్ ఇవ్వు, 10 సెకండ్స్ వరకు నువ్వు ఈ కారు స్టీరింగ్ ని జాగ్రత్తగా పట్టుకో అని చెప్పి యాంటోనియా టాబ్లెట్స్ ని వేసుకుంటుంది. 10 సెకండ్స్ వరకు తన ఐస్ ని క్లోజ్ చేసుకుని వెయిట్ చేస్తుంది. అప్పుడు ఆ కోతులు మాయమైపోతాయి. ఆ తర్వాత యాంటోనియా కారుని మళ్ళీ ఫుల్ స్పీడ్ లో డ్రైవ్ చేస్తూ ఆ కిల్లర్ దగ్గరికి రీచ్ అవుతుంది. యాంటోనియా వెంటనే జాన్ ని చూసి ఆ కిల్లర్ ని ఫొటోస్ తీయమని చెప్తూ ఉంటుంది. జాన్ తన ఫోన్ తో నార్మల్ గా ఆ వ్యక్తి ఫొటోస్ ని చాలా సార్లు క్లిక్ చేసి తీస్తూ ఉంటాడు. ఆ తర్వాత కిల్లర్ అక్కడి నుంచి పారిపోతూ ఉండగా వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు. అప్పుడే జాన్ ఆ కిల్లర్ ని షూట్ చేయడానికి తన గన్నుని బయటికి తీస్తాడు. కానీ సడన్ గా అప్పుడే వాళ్ళు వెళుతున్న కారుకి ఎదురుగుండా ఒక ట్రక్కు రావడంతో జాన్ మరియు యాంటోనియా చావు నుంచి త్రుటిలో తప్పించుకుంటారు. ఆ తర్వాత అక్కడికి పోలీసులు వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి మెంటర్ వచ్చి ఆ పోలీసులందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత మెంటర్ జాన్ తో నువ్వు ఈ హైవే మీద ఒక విరిగిపోయిన కారుని ఇంకా చాలా ఎవిడెన్స్ ని వదిలేశావు, ఇప్పుడు మీ ఇద్దరి గురించి అందరికీ తెలిసిపోయింది అని చెప్తాడు. ఇంతలోనే అక్కడికి ఇన్స్పెక్టర్ పారా కూడా వస్తాడు. పారా వాళ్ళని చూసి ఇప్పుడు మీ ఇద్దరు ఫేస్ ప్రతి న్యూస్ ఛానల్లో వస్తుంది, ఇది జరిగి ఉండాల్సింది కాదు అని చెప్పి వెంటనే మెంటర్ని చూసి ఈ ఇద్దరిని ఇప్పుడే తొందరగా ఆ కేసు నుంచి తీసేయి అని చెప్తాడు. ఆ తర్వాత మెంటర్ జాన్ మరియు యాంటోనియాలకి కొత్త కారు కీస్ ఇచ్చి మీరు ఫస్ట్ ఆ మర్డర్ కేసు మీద ధ్యాస పెట్టండి అని చెప్తాడు. మరోపక్క ఆ కిల్లర్ నిద్రపోతున్న ఆ క్లారాని శబ్దం చేసి లేపి గట్టిగా డోర్స్ ని కొడతాడు. ఆ తర్వాత ఆ కిల్లర్ క్లారా మీద మంట పుట్టే ఒక కెమికల్ ని పోసి అక్కడి నుంచి వెళ్ళిపో
వెళ్ళిపోతాడు. మరోపక్క జాన్ మరియు యాంటోనియాలు కలిసి ఫోరెన్సిక్ డాక్టర్ అయినటువంటి ఎలీనా దగ్గరికి వెళ్ళి ఎలీనాకి మొబైల్లో తీసిన ఆ కిల్లర్ ఫొటోస్ ని చూపిస్తారు. అయితే ఆ ఫొటోస్ లో కేవలం ఆ కిల్లర్ చెయ్యి మాత్రమే కనిపిస్తుంది, అది కూడా క్లారిటీ లేకుండా కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ ఫోటోని బాగా క్లియర్ గా చేస్తారు. అక్కడ కిల్లర్ చెయ్యి మీద ఒక టాటూ ఉంటుంది. అప్పుడు యాంటోనియా ఈ టాటూని ప్రతి టాటూ పార్లర్ కి సర్క్యులేట్ చెయ్యి అని జాన్ కి చెప్తుంది. మరోపక్క అక్కడ క్లారాకి ఇంకొక అమ్మాయి ఏడ్చే శబ్దం కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత క్లారా వెంటనే గోడ మీద ఉన్న వెంటిలేషన్ పైప్ మీద చెవి పెట్టి అక్కడ ఎవరు ఉన్నారని అడుగుతుంది. అవతల సైడ్ నుంచి నాకు భయం వేస్తుంది, నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని మాటలు వినబడతాయి. అప్పుడు క్లారా నీ పేరేమిటి అని అడుగుతుంది. దానికి అవతల ఉన్న అమ్మాయి నా పేరు శాండ్రా అని చెప్తుంది. అక్కడతో రెండవ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. మూడో ఎపిసోడ్ స్టార్టింగ్ లో యాంటోనియా కొత్తగా పోలీస్ జాబ్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు సముద్రం మధ్యలో ఉన్న ఒక ఆయిల్ ప్లాట్ఫామ్ కి కెప్టెన్, మీ అసిస్టెంట్ మార్నింగ్ మిమ్మల్ని నిద్ర లేపి ఒక ఆయిల్ ట్యాంకర్ మన మీదకి ఫాస్ట్ గా వస్తుంది అని చెప్తే మీరు ఆ ట్యాంక్ ని ముంచమని ఆదేశం ఇస్తారా? ఒకవేళ ఆ ట్యాంక్ మీ వైపుగా వస్తే మిమ్మల్ని కాపాడడానికి ఎవరో రారు, మీతో పాటు 25 మంది ఉన్నారు, ఆ ట్యాంకర్ మీద కూడా మనుషులు ఉండవచ్చు అని క్వశ్చన్ అడుగుతారు. దానికి యాంటోనియా ఆ ఆయిల్ ప్లాట్ఫామ్ ఏ లొకేషన్ లో ఉందో తెలుసుకోవాలి అని అంటుంది. అప్పుడు ఆ క్వశ్చన్ అడిగే వ్యక్తి వెంటనే మెంటర్ ని చూసి ఈమె మనల్ని తిరిగి క్వశ్చన్ అడుగుతుంది అని చెప్తాడు. దాంతో మెంటర్ నువ్వెందుకు ఆ లొకేషన్ తెలుసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి యాంటోనియా దాని నుంచే ఎంతటి ప్రమాదం వస్తుందో తెలుసుకోగలవని చెప్తుంది. అప్పుడు మెంటర్ 83 degrees 44 minutes నార్త్, 64 degree 35 minutes వెస్ట్, ఇప్పుడు చెప్పు అని అంటాడు. అప్పుడు యాంటోనియా ఏ రోజు అని అడుగుతుంది. దానికి మెంటర్ జనవరి 23, 2013 అని చెప్తాడు. అప్పుడు యాంటోనియా నేను తిరిగి నా రూమ్ లోకి వెళ్లి నిద్రపోతాను అని చెప్తుంది. దానికి మెంటర్ మీరందరూ చనిపోబోతున్నారు అని చెప్తాడు. యాంటోనియా వెంటనే ఎవరూ చనిపోరు, లొకేషన్ ఆర్కిటిక్, అక్కడ జనవరిలో సముద్రం గడ్డ కట్టుకుని ఉంటుంది, అందువల్ల ట్యాంకర్ ఫాస్ట్ గా రాలేదు అని చెప్తుంది. యాంటోనియా ఆన్సర్ కి మెంటర్ మరియు ఆ క్వశ్చన్ అడిగే వ్యక్తి ఇద్దరు కూడా ఇంప్రెస్ అవుతారు. అప్పటి నుంచి యాంటోనియా తన కెరీర్ ని స్టార్ట్ చేస్తుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. మరో పక్క క్లారా ఇప్పుడు కూడా ఆ శాండ్రాతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఆ కిడ్నాపర్ కి చాలా భయపడిపోయి ఉంటారు. శాండ్రా మాట్లాడుతూ అతన్ని మనల్ని చంపేస్తాడా, ఎందుకంటే నేను ఒక వ్యక్తి టార్చర్ చేసి మనుషుల్ని చంపే ఫిలిం ని చూశాను అని అడుగుతుంది. ఆ మాటలు విన్న క్లారా ప్లీజ్ అసలు అలా మాట్లాడకు, నిన్నెందుకు ఇక్కడికి తీసుకుని వచ్చాడు అని అడుగుతుంది. దానికి శాండ్రా నాకు మనీ అవసరం ఉండింది, నేను ఇబ్బందుల్లో పడే ఒక పని చేశాను, నిజానికి నేను ఒక టాక్సీని నడుపుతూ ఉంటాను, నాకు ఒక పార్సెల్ ని డెలివరీ చేసే పని ఇచ్చారు, దానికి బదులుగా నాకు చాలా మనీని కూడా ఆఫర్ చేశారు అని చెప్తుంది. మరోపక్క యాంటోనియా జాన్ ఇద్దరు కూడా అలా అసిస్టెంట్ అయినటువంటి తెరీసా అనే ఆమెని కలుస్తారు. ఆమె వీళ్ళని చూసి ఈ సమయంలో లారా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉంది, 25 minutes టైం ఉంది, ఎక్కువ టైం వేస్ట్ చేయకండి అని చెప్తుంది. లిఫ్ట్లో వెళ్లే టైంలో జాన్ యాంటోనియాని చూసి తన కొడుకు చావు కంటే ఇంపార్టెంట్ పని ఏమై ఉంటుంది అని అంటాడు. వెంటనే లారా దగ్గరికి వెళ్ళిన యాంటోనియా లారాకి ఆ కిల్లర్ చేతి మీద ఉన్న టాటూని చూపిస్తుంది. మీకు ఇతను తెలుసా అని అడుగుతుంది. దానికి లారా సారీ, నేను ఎప్పుడూ కూడా ఈ టాటూని ఇంతవరకు అసలు చూడలేదు అని చెప్తుంది. దానికి యాంటోనియా మీకు ఆ కిల్లర్ కి మధ్య ఎందుకు కాన్వర్జేషన్ జరగలేదు అని అడుగుతుంది. దానికి లారా ఈ పిచ్చి క్వశ్చన్స్ వేయడం ఆపు అని అంటుంది. అప్పుడు జాన్ మీ కొడుకుని చంపిన కిల్లర్ని వెతకడం మీకు టైం వేస్ట్ అని అడుగుతాడు. దానికి లారా ఇప్పుడు నా కొడుకు తిరిగి రాడు కదా అని అంటుంది. దాంతో జాన్ వెంటనే తనని చూసి ఇంకా కొన్ని ప్రాణాల ప్రమాదంలో ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడు లారా ఆ కిల్లర్ నాకు కేవలం ఒకసారి మాత్రమే కాల్ చేశాడు, అతను కోరింది నేను చేయలేకపోయాను అని చెప్తుంది. దానికి జాన్ మీకు కాలేని పని ఏముంది అని అడుగుతాడు. అప్పుడే యాంటోనియాకి మళ్ళీ కోతులు కనిపించడం మొదలవుతుంది. దాంతో జాన్ పాకెట్లో నుంచి యాంటోనియా తన టాబ్లెట్స్ ని తీసుకుని కిందకి వెళ్తుంది. ఆ సమయంలో లారా జాన్ ని చూసి ఇసిక్వల్ నాకు ఒక మాట చెప్పాడు, తల్లిదండ్రులు చేసిన పాపాలకి శిక్ష పిల్లలకి పడుతుంది అని చెప్పాడు. దానికి జాన్ కానీ అతని పాపాలకి శిక్ష అతనికే ఖచ్చితంగా పడుతుంది అని అంటాడు. అప్పుడు లారా ఒకవేళ మీ దగ్గర గన్ను ఉంటే అతని తల మీద కాల్చి చంపేయండి అని చెప్తుంది. మరోపక్క యాంటోనియా కిందకి వెళ్ళగానే కోతులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. యాంటోనియా వాటికి భయపడిపోయి పరిగెత్తి ఒక చోట ఆగి అక్కడ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండగా ఆ టాబ్లెట్స్ ఉన్న డబ్బా
డబ్బా కూడా కింద పడిపోతుంది. తర్వాత జాన్ అక్కడికి వచ్చి యాంటోనియాని వెతుకుతూ ఉంటాడు. యాంటోనియా మెడిసిన్స్ కింద పడిపోయి ఉండడాన్ని జాన్ చూసి పక్క స్ట్రీట్ లో స్పృహ కోల్పోయి పడి ఉన్న యాంటోనియాని వెతికి పట్టుకుంటాడు. యాంటోనియాని స్పృహలోకి తెచ్చి ఆమె మెడిసిన్ ని ఆమెకి ఇస్తాడు. యాంటోనియా స్పృహలోకి వచ్చిన తర్వాత జాన్ ని చూసి లారా నీకు ఏదైనా చెప్పిందా అని అడుగుతుంది. దానికి జాన్ ఇసిక్వల్ లారాకి మరియు రోమన్లకి కొన్ని సాధ్యపడని పనులు అడిగాడు, అది తప్ప తను నాకు ఇంకేమీ చెప్పలేదు అని అంటాడు. అప్పుడు యాంటోనియా మనం తెరీసాతో మాట్లాడాలి, తను కూడా లారా దగ్గరే ఉంటుంది అని చెప్తుంది. అప్పుడు జాన్ వెంటనే యాంటోనియాని చూసి నువ్వు ఆ మెడిసిన్స్ దేనికోసం తీసుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి యాంటోనియా ఎక్కువ ఐక్యూ ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, దానికే నేను మూల్యాన్ని చెల్లించుకుంటున్నాను అని చెప్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. యాంటోనియాని జాబ్ పోస్ట్ కి మెంటర్ సెలెక్ట్ చేసిన తర్వాత యాంటోనియా ఐక్యూ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయడానికి ఆమె మైండ్ మీద ఎక్కువ ప్రెజర్ని వేస్తూ ఉంటారు. ఎప్పుడు రూమ్లో ఆక్సిజన్ లెవెల్స్ని తగ్గిస్తూ ఉంటారు. యాంటోనియాని మ్యాథ్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. రాంగ్ ఆన్సర్ చెప్తే యాంటోనియాకి షాక్ ఇస్తూ ఉంటారు. ఆ మానసిక టెన్షన్కి యాంటోనియాకి అసలు నిద్ర పట్టడమే ఆగిపోతుంది. భూమి మీద ఎవరి మైండ్ వెళ్ళలేనంత హై ప్లేస్కి ఆ యాంటోనియా మైండ్ని తీసుకుని వెళ్ళాలి అని అక్కడ మెంటర్ మరియు తన టీం చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ తర్వాత యాంటోనియా ఫోకస్ని పెంచడానికి మెడిసిన్ని తయారు చేయమని మెంటర్ డాక్టర్ కి చెప్తాడు. డాక్టర్ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్తాడు. కానీ మెంటర్ కి అవేమీ అవసరం లేదు, తనకి రిజల్ట్ మాత్రమే కావాలి అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. యాంటోనియా మరియు జాన్లు లారా బిల్డింగ్ దగ్గర కారులో లారా అసిస్టెంట్ తెరీసా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తెరీసా ఒక టాక్సీలో ఎక్కి వెళ్లిపోతుంది. యాంటోనియా మరియు జాన్లు ఆమెనే ఫాలో అవుతూ ఉంటారు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత తెరీసా కారు దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్లి మరొక టాక్సీని ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. యాంటోనియా మరియు జాన్లు వేరే టాక్సీని కూడా ఫాలో అవుతారు. ఆ తర్వాత తెరీసా ఒక బిల్డింగ్ బయట టాక్సీలో నుంచి కిందకి దిగుతుంది. జాన్ యాంటోనియాని చూసి మనం ఇక్కడే కొద్దిసేపు వెయిట్ చేద్దామని చెప్తాడు. కొద్దిసేపటి తర్వాత ఆ బిల్డింగ్ లో నుంచి ఒక అబ్బాయి కిటికీ దగ్గరికి వచ్చి సిగరెట్ తాగుతూ ఉంటాడు. కానీ తెరీసా ఆ అబ్బాయి చేతిలో ఉన్న సిగరెట్ ని తీసి విసిరేస్తుంది. ఆ అబ్బాయిని లోపలికి తీసుకుని వెళ్లే టైంలో తెరీసా జాన్ మరియు యాంటోనియాలని చూస్తుంది. ఆ తర్వాత వాళ్ళని పట్టుకోవడానికి కొంతమందిని బయటికి పంపిస్తుంది. కానీ అప్పటికే జాన్ మరియు యాంటోనియాలు అక్కడి నుంచి పారిపోతారు. మరోవైపు ఆ కిల్లర్ ఒక పేజ్ లో ఏదో రాస్తూ ఉంటాడు. సీసీటీవీలో క్లారాని చూసి ఒక ఐరన్ రాడ్ ని తీసుకుని తన దగ్గరికి వెళుతూ ఉంటాడు. శాండ్రా క్లారాకి నువ్వు ఇక్కడికి రాకముందు ఇక్కడ ఒక వ్యక్తి ఉండేవాడు, అతను రోజంతా అరుస్తూనే ఉండేవాడు, కానీ ఆ కిల్లర్ అతన్ని చంపేశాడు అని చెప్తుంది. ఇంతలోనే ఆ కిల్లర్ ఆ శాండ్రా దగ్గరికి వస్తాడు. శాండ్రా నన్ను వదిలిపెట్టు ప్లీజ్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆమె అరుపులు విని క్లారా భయపడుతుంది. అయితే ఆ కిల్లర్ శాండ్రాని తనతో పాటు తీసుకుని వెళ్తాడు. మరోపక్క ఆ రోజు రాత్రి జాన్ కి నిద్ర రాకపోవడంతో హాస్పిటల్ దగ్గరకు వెళ్లి యాంటోనియాకి మెసేజ్ చేసి కిందకి రమ్మని పిలుస్తాడు. అలా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సడన్ గా యాంటోనియా ఇజిగ్వల్ తల్లిదండ్రులు చేసిన పాపాలకి శిక్ష పిల్లలు అనుభవించాల్సి ఉంటుంది అని అంటూ ఉంటాడు కదా అని గుర్తు చేసుకుని, అంటే దాని అర్థం వాడు పిల్లల్ని కిడ్నాప్ చేసి పేరెంట్స్ ని శిక్షిస్తున్నాడు, పేరెంట్స్ కి దుఃఖపడేలాగా చేస్తున్నాడు. లారా మరియు రొమాన్ ఇద్దరు కూడా భయపడిపోయి ఉన్నారు. కానీ ఇజిగ్వల్ వల్ల వాళ్ళు భయపడలేదు, మనల్ని చూసి భయపడ్డారు. తమ పిల్లల్ని కూడా కాపాడుకోలేనంతగా భయపడుతున్నారు అంటే వాళ్ళ దగ్గర ఏవో కొన్ని రహస్యాలు ఉన్నాయి, అవి వాళ్ళు ఎవరికి చెప్పకూడదు అనుకుంటున్నారు. వాటిని ఇజిగ్వల్ ఒప్పించడం కోసం ట్రై చేస్తున్నాడు అని చెప్పి జాన్ కి నిన్న రాత్రి తన ప్రాణాలని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తుంది. ఆ తర్వాత యాంటోనియా జాన్ తో ఆ ఆయిల్ ట్యాంకర్ క్వశ్చన్ ని నేను చాలా మందిని అడిగాను, కానీ ఎవరో కూడా మీలాగా ఆన్సర్ ఇవ్వలేదు అని చెప్తుంది. దానివల్ల జాన్ మంచి మనిషి అని తెలుస్తుంది. అందుకే యాంటోనియా జాన్ కి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఆ తర్వాత రోజు డాక్టర్ ఎలీనా ఇజిగ్వల్ దాదాపు 5 feet 5 inches ఉంటాడు. అతని స్కిన్ కండిషన్ ని చూసి అతని ఏజ్ 50 ఉంటుంది అని అనిపిస్తుంది. మేము ఈ ఫోటోని దేశంలో ఉన్న అన్ని టాటూ స్టూడియోస్ కి పంపించాం, కానీ ఇప్పటి వరకు ఎవరి నుంచి ఏ ఆన్సర్ రాలేదు అని చెప్తుంది. అప్పుడే వాళ్ళకి మెంటర్ వీడియో కాల్ చేసి తెరీసాని ఫాలో అవ్వడం సతాయించడం ఆపండి, తనకి మనకి ఏం సంబంధం లేదు అని చెప్తాడు. అప్పుడు జాన్ ఆ లేడీ తన ఇంటికి వెళ్ళడానికి 2 టాక్సీల్ని చేంజ్ అయ్యింది, ఈ విషయం విచిత్రంగా అనిపిస్తుంది కదా అని అంటాడు. దానికి మెంటర్ లారాని చూసి ఆమె భయపడిపోయింది, తన ఫ్యామిలీని తను కాపాడుకోవాలనుకుంటుంది, మీ ఇద్దరిని నాతో ఉంచుకుని నేను పెద్ద తప్పు చేశాననిపిస్తుంది అని అంటాడు. ఆ మాటలు విని యాంటోనియా కోపంతో బయటకు వచ్చేస్తూ
మెంటర్ తన మైండ్ పరిమితిని పెంచడం కోసం తనకి స్టెరాయిడ్ ఇచ్చిన ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకుంటుంది. స్పెషల్ గా యాంటోనియా కోసం తయారు చేసిన మెడిసిన్స్ ని ఇచ్చి ఉంటాడు. ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్లనే యాంటోనియాకి ప్రతి చోట కోతులు కనిపిస్తూ ఉంటాయి. అంటే యాంటోనియా అవసరానికంటే ఎక్కువ పానిక్ అయినప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత జాన్ మరియు యాంటోనియాలు కలిసి ఆ రోమన్ ఆఫీస్ కి వెళ్తారు. యాంటోనియా సైలెంట్ గా లోపలికి వెళ్తుంది. జాన్ సెక్యూరిటీ గార్డ్ ని మాటల్లో పెడతాడు. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి బైక్ మీద వచ్చి ఆగుతాడు. అతని పేరు బ్రూనో. అతను ఒక కరప్టెడ్ రిపోర్టర్. అతను నిజానికి జాన్ ఎనిమీ కూడా. యాంటోనియా లోపలికి వెళ్లి అన్ని ప్లేసెస్ ని బాగా చెక్ చేస్తుంది. అప్పుడు యాంటోనియాని ఇంకా లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటారు. కానీ యాంటోనియా అక్కడ ఉన్న వ్యక్తి మాటలు అస్సలు వినదు. పరిగెత్తుకుంటూ పైకి వెళ్లి మిస్టర్ రోమన్ ఇంటి డోర్ కాలింగ్ బెల్లుని కొడుతుంది. రోమన్ డోర్ ని ఓపెన్ చేయగానే యాంటోనియా తనని చూసి నా దగ్గర నీ కూతురు దగ్గర టైం తక్కువగా ఉంది అని చెప్తుంది. అప్పుడు రోమన్ నీతో నాకు మాట్లాడాలని లేదు అని అంటాడు. దానికి యాంటోనియా ఈక్వల్ మీ నుంచి ఏం ఆశిస్తున్నాడో అది చెప్పండి చాలు అని అడుగుతుంది. అంతలోనే ఒక గార్డ్ వచ్చి యాంటోనియాని పట్టుకుంటాడు. అప్పుడు మిస్టర్ రోమన్ డోర్ ని క్లోజ్ చేస్తాడు. ఆ గార్డ్ యాంటోనియాని పట్టుకుని కిందకి తీసుకుని వెళ్తాడు. అతన్ని చూడగానే జాన్ కోపం వస్తుంది. దగ్గరలో ఉన్న ఆ రిపోర్టర్ అదంతా కూడా వీడియో తీస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మిస్టర్ పారా వచ్చి జాన్ మరియు యాంటోనియాలు అక్కడికి వచ్చినందుకు బాగా తిడతాడు. అప్పుడు యాంటోనియా మాట్లాడుతూ కిడ్నాపర్ కి మనీ అవసరం లేదు, అతనికి కేవలం ఒక పబ్లిక్ కన్ఫెషన్ కావాలి, అదేమిటో మేము తెలుసుకోవాలి అని పారాతో చెప్తుంది. అప్పుడు పారా నువ్వు ఈ దేశద్రోహి అయినటువంటి పోలీసుని తీసుకుని వెళ్ళు అని అంటాడు. ఆ మాట వినగానే జాన్ కోపం తెచ్చుకుని పారాని ఒక చెంపదెబ్బ కొడతాడు. ఇదంతా కూడా ఆ రిపోర్టర్ వీడియోని తీస్తూ ఉంటాడు. దాంతో పారా వెంటనే కోపంతో జాన్ ని చూసి నేను నిన్ను నాశనం చేస్తాను అని అంటాడు. అక్కడ ఏది కూడా సరిగ్గా జరగకపోవడంతో యాంటోనియో కూడా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అదే సమయంలో జాన్ అక్కడ వీడియో రికార్డ్ చేస్తున్న ఆ రిపోర్టర్ ని చూడడంతో ఆ రిపోర్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత జాన్ యాంటోనియాతో కలిసి లంచ్ చేసే టైంలో యాంటోనియా ఇది కరెక్ట్ కాదు, ఆ చెంపదెబ్బ మన మీద ఎఫెక్ట్ చూపుతుంది అని అంటుంది. దానికి జాన్ నేను చేసింది కరెక్ట్, నీకు కూడా అది మంచిదే అనిపించింది కదా అని అంటూ ఉంటాడు. మరో పక్క మళ్ళీ క్లారాకి ఆ శాండ్రా ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. క్లారా శాండ్రాని నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతుంది. దానికి శాండ్రా ఈ వ్యక్తి నాతో తప్పుడు పని చేస్తాడు, నిన్ను అసలు కనీసం టచ్ చేయడు, ఎందుకంటే మీ నాన్న ఈ వ్యక్తి అడిగినంత ఇస్తాడు కాబట్టి ఇదే తేడా, నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు, ఒకరోజు నేను ఇక్కడే చనిపోతాను అని అంటుంది. దానికి క్లారా నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు, నేను నీతో ఉన్నాను అని అంటుంది. కానీ శాండ్రా మాత్రం క్లారాని బండబూతులు తిడుతూ ఉంటుంది. దాంతో క్లారా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క యాంటోనియా తన ఇంటికి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళుతూ ఉంటుంది. ఎందుకంటే హాస్పిటల్ కి వెళ్ళాలి కాబట్టి తన డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇంటికి వెళుతూ ఉంటుంది. అప్పుడు జాన్ యాంటోనియా హెయిర్ ని సరి చేసి ఇప్పుడు నువ్వు మరింత అందంగా ఉన్నావు అని అంటాడు. కిందకు వచ్చిన తర్వాత యాంటోనియా జాన్ ని చూసి మీరు మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పి ట్యాక్సీని బుక్ చేసుకుని ఆ ట్యాక్సీలో వెళుతూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యాంటోనియా డ్రైవర్ని చూసి మనం రాంగ్ దారిలో ఉన్నాము అని చెప్తుంది. కానీ ఆ డ్రైవర్ ఏమీ ఆన్సర్ ఇవ్వడు. అప్పుడు యాంటోనియాకి ఇతను ఇసిక్వల్ అని అర్థం చేసుకుని వెంటనే ఆ ఇసిక్వల్తో మాట్లాడుతూ నేను నీతోనే మాట్లాడాలి అనుకుంటున్నాను, నీకేం కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఇసిక్వల్ ఏం తేడా జరుగుతుంది ఇప్పుడు అని అంటాడు. యాంటోనియా వెంటనే ఆ కారు నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇసిక్వల్ యాంటోనియాకి స్పృహ కోల్పోయే ఇంజెక్షన్ ఇస్తాడు. అప్పుడు యాంటోనియా శరీరం బిగుసుకుపోతుంది. ఆ సమయంలో యాంటోనియా తనను చూసి నన్ను చంపాలనుకుంటున్నావా అని అంటుంది. దానికి ఇసిక్వల్ నువ్వు ఇంకా ఏమీ అర్థం చేసుకోలేదు అని చెప్పి యాంటోనియాని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడతో ఈ 3వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, రిమైనింగ్ ఎపిసోడ్ స్టోరీని మనం పార్ట్ 2 వీడియోలో చూద్దాం. ఆ పార్ట్ 2 వీడియో లింక్ను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.